అయినా మారతానని గ్యారంటీ లేదు. దేవుడా 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 हे भगवान నే పనికి మాలిన యదవా हे भगवान నే చెయ్యని తప్పు లేదు हे भगवान ఓ చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా దేవుడా ओ దేవుడా ओ దేవుడా हे भगवान मैं పనికి మాలిన యదవా हे भगवान బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. కలహిస్తే కదం వినుకో తల దించి సలాం అనుకో బరిలో ఉన్న సికందరియే ఆశా సమురాయి శరం పదునే పగవాడిన రం తెగునే నడకల్లు చురుకు తల దన్ని దడుకు శత్రువుల ఒంట్ల ఒడుగు శిఖరాగ్రమిక్కి శాసించు వరకు తను తీయడు నా పలుకు కలహిస్తే కదం వినుకో తల దించి సలాం అనుకో బరిలో ఉన్న సికందరియే ఆశా सिकंदर बादशाह का नहीं है बादशाह सिकंदर बादशाह दिलों का बादशाह का नहीं है बादशाह కలహిస్తే కదం వినుకో दिखाए बादशाह दिल कयामत बादशाह तो दिखाए बादशाह బరిలో ఉన్న సికందరియే ఆశా South Plus mobile app presents నాన్నకి ప్రేమతో powered by Cellcon Mobiles, Cellpoint, Big C Mobiles and Rooster Designer Menswear. ఈ కార్యక్రమాన్ని మీరు వాచ్ చేస్తున్నారు on TV9, NTV, వనిత and also on Gemini Music. మీరు youtube.com/shreyas లో కూడా శ్రేయస్ మీడియాలో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. And the audio is on Jungly Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Superb dance performance by Sridhar Dance Troupe. Wonderful performance. కానీ ఎన్టీఆర్ పాటలు ఇంకా ఉన్నాయి. ఇంకా మీ అందరికీ చూడాలని ఉందా? కొత్త పాటలు వినాలని ఉందా? మాకు కూడా అలాగే ఉంది. మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చుంటారు నాన్నకి ప్రేమతో సినిమాలో, సుకుమార్ గారు ఎలాంటి మ్యూజిక్ని కంపోజ్ చేయించుంటారు, లిరిక్ రైటర్స్ ఎలా రాయించుంటారు, ఇవన్నీ తెలుసుకోవాలనుంది. వాటికన్నా ముందు ఇందాక మనం ఎన్టీఆర్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాము, హెయిర్ స్టైల్ గురించి చెప్తున్నాము, తన బాడీ స్టైల్ గురించి చెప్తున్నాము. ఇక్కడ ఉండే మీరు అందరూ ఆ స్టైల్ గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కానీ అమ్మాయిలు ఉన్నారే, దే వాంట్ టు టాక్ సో మచ్ అబౌట్ ఎన్టీఆర్, యు నో. Yeah, we have a few girls here who really want to talk about NTR style. Vindama, అమ్మాయిలు I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you.
I wanna follow you. I wanna follow you. చాలా బాగున్నాడండి, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నాన్నకు ప్రేమతో అంటే ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వడమే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇస్తున్నట్టుగా టైటిల్ బాగుంది. డెఫినెట్గా ఫ్యామిలీ వాల్యూస్ని పెంచే విధంగా ఉంది. చాలా కొత్త లుక్తో చాలా బాగుంది. వెరీ ఆసమ్. టైటిల్ కూడా చాలా బాగుంది. రీచింగ్ అవుట్ టు ఆడియన్స్. వెరీ యాప్ట్ టైటిల్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈవెన్ రకుల్ ఆల్సో చాలా క్యూట్గా ఉంది. He's fine, not he's very trendy. మై మదర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో టైటిల్ చాలా బాగుంది. చాలా మంది ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైలే ఫాలో అవుతున్నారు. న్యూ లుక్ బాగుంది. చాలా బాగుంది. అంటే టైటిల్ కూడా మంచి తెలుగు నేమ్ ఉంది కదా, అందుకు బాగుంది. చాలా బాగుంది. టైటిల్ బాగుంది. ఏ హీరో కూడా ఇప్పటివరకు అలా లేదు, బట్ ఇది కొంచెం కొత్తగా ఉంది. న్యూ లుక్ బాగుంది. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమ. నాన్నకు ప్రేమతో. 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 Follow you. ఓకే, సో బోలెడంత మంది ఫ్యాన్స్ మాట్లాడిన వాటిలో నుంచి కొన్ని మాత్రమే ఎడిట్ చేసి ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ని మనం నిన్ను చూడాలని సినిమా, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆది, బాద్షా, బృందావనం, టెంపర్ వరకు ఎంతో కష్టపడి ఫైట్ చేసేటువంటి ఒక యాక్టర్గా చూస్తూ ఉన్నాము. అయితే తను కష్టపడడం అనేది నిన్ను చూడాల నుంచి మొదలవ్వలేదు. పుట్టినప్పటి నుంచి తను ఈ రంగంలోకి రావడం కోసం ఎంతగా కష్టపడ్డాడో, ఎంతగా కృషి చేస్తున్నాడో. తను డాన్సులు చేసిన, ఫైట్లు చేసిన, రిస్కులు చేసిన, ఫైనలీ తనకి గుర్తొచ్చే ఒకే ఒక్క మాట, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రేమతో. సో అలాంటి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్కి ప్రేమతో సినిమా ఆడియో లాంచ్కి మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ సినిమాలో మనకు తెలుసు ఎన్టీఆర్కి 2 సోదరులు ఉన్నారని. ఒకరు అవసరాల శ్రీనివాస్ గారు, ఇంకొకరు రాజీవ్ కనకాల గారు. రాజీవ్ గారు వేదిక మీదకి రావాలి. భోగవల్లి ప్రసాద్ గారు రొటీన్గా ఇచ్చేటువంటి బొకే కాకుండా ఈరోజు ఒక మంచి మొక్కని గిఫ్ట్ ఇస్తున్నారు. ఎస్, ఇంకా ఆ అభిమానం పెరగాలని, ఈ సినిమాకి కలెక్షన్లు పెరగాలని మా ఆయనకి ప్రేమతో. థ్యాంక్ యూ. ఇచ్చే ఎలాగో నీళ్లు పోయాల్సింది నేనే రోజు. రండి. ఇవాళ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? అలాంటివన్నీ ఇక్కడ ఆడకూడదు. అంటే ఇక్కడైతే పబ్లిక్లో చెప్పేస్తావు కదా తొందరగాని. వంశీ తర్వాత ప్లాన్స్ ఏం లేవుగా? ఓకే, సో ఇప్పుడు మీరు రాజీవ్ గారు కాదు, ఐ మీన్ మీరు రాజీవ్ గారే, బట్ మీరు రాజీవ్ గారు కాదు. మీరు ఇక్కడ ఎన్టీఆర్ బ్రదర్గా మాట్లాడాలి. ఎన్టీఆర్ సోదరుడు, ఎన్టీఆర్ అన్నయ్య. అవును, మీ వాడి గురించి కొంచెం మాకు చెప్పకూడదు? అబ్బే, మా వాడి గురించి ఏం చెప్పను, అందరూ చూడాల్సిందే, సినిమా చూడాల్సిందే. కాదు, ఇప్పుడు నాన్నకి ప్రేమతో అంటే ప్రేమతో ఏమైనా ఉత్తరం రాశారా, లేకపోతే ప్రేమతో ఏమైనా చేశారా? చెప్పుకొని చూద్దాం. ఏయ్ జగపతి బాబు గారు, a very warm welcome to you జగపతి బాబు గారు. హీరోగా ఎంతో కాలం విజృంభించినటువంటి జగపతి బాబు గారు ఇప్పుడు అంతకన్నా రెట్టింపు విజృంభిస్తున్నారు విలన్గా. మరి ఇందులో ఎలాంటి విలనిజం చూపించారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓకే, మీ బ్రదర్ అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తనకి ఏది ఎప్పుడు అనిపిస్తే అలా అప్పుడు ఆ టైంలో అలా రియాక్ట్ అవుతూ ఉంటారు అని విన్నాము. ఆ సినిమాలో మీరు ఏమైనా మాకు చెప్తారా? ఈ సినిమా గురించి కథ నేను ఇప్పుడు మొదలెడతాను. అంటే ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటంటే,
అది మీరు థియేటర్లోకి వచ్చి చూడండి. అమ్మ ఆశ దోశ అప్పడం కూడా ఏదైనా తెర మీదే. నీకు నిన్న కూడా దోశే, రేపు కూడా దోశే పెడతాను, చూసుకో. వరుసగా నెల రోజులు దోశే పెడతాను. కథ తెలిసినా కూడా నువ్వు చెప్పట్లేదు కదా. అవును, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి స్టైలు, ఆ హెయిర్ స్టైలు తెలుసు. మీరు ఫ్యామిలీలో అందరూ కూడాను చిన్న చిన్న గడ్డాలు పెంచుకున్నారా? ఆయనది అద్భుతమైన స్టైలు. ఆయనది గడ్డం ఒక 3 ఇంచెస్ అయితే నాది 1 ఇంచు. మా అవసరాలు శ్రీనివాస్ గారు ఇంకో బ్రదర్ది కామన్ బియర్డ్. మా డైరెక్టర్ గారికి కూడా బియర్డ్ కదా, అది ఆయన ఇక్కడే ఉన్నారు. అందుకనే ఆయన ఆ బియర్డ్ తోటి కంటిన్యూ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది బియర్డ్ అన్నది. ఓకే, మీరు మీ నాన్నగారు ఒకవేళ మీకు ₹1 కోటి ఇస్తే ఏం చేస్తారు? ₹1 కోటి ఇస్తేనా ఏం చేద్దాం? కొంచెం నెమ్మదిగా. ₹1 కోటి నాకు మా నాన్నగారు కనుక ఇస్తే ఇంకొక 30-40 కోట్లు యాడ్ చేసి ఎన్టీఆర్తో సినిమా తీస్తా. నేను చిన్న ప్లాన్ అనుకున్నాను, నువ్వు చాలా పెద్ద ప్లానే వేశావు. ఓకే, అయితే మనం ₹1 కోటి మీ నాన్నగారి దగ్గర నుంచి, మిగిలిన 29 కోట్లు భోగవల్లి ప్రసాద్ గారి దగ్గర నుంచి తీసుకుందాము. ఓకే, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద డైరెక్టర్? ఆర్ ఈ సినిమాకి చాలా కాలం తర్వాత, అంటే తారక్ తోటి నేను దాదాపుగా ఒక 10 ఇయర్స్ తర్వాత స్క్రీన్ మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. దానికి ముఖ్య కారకులైన సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్లో రాజీవ్ అయితే బాగుంటాడని చెప్పేసి ముందే సజెస్ట్ చేసి నన్నకి ఈ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే భోగోల్ ప్రసాద్ గారికి, మా ఫ్రెండ్ బాపీకి, ఎస్విసిసికి, ద హోల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా అదృష్టం ఏంటంటే మేము ఈ సినిమాలో అద్భుతమైన యాక్టర్స్ తోటి, జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు, అండ్ అబౌవ్ ఆల్ ఎన్టీఆర్ తనతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీకు ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ తగ్గేదే ఉండదు. థియేటర్లో చూడండి. ఇప్పుడు నాతో పాటు ఒక్కసారి ఈ ఎనర్జీ కంటిన్యూ అవ్వాలంటే ఒక్క 1 మినిట్ హోరెత్తాలి ఆడిటోరియం అంతా. దానికి మనం ఏం చేద్దామంటే బ్రదర్స్, 1, 2, 3 అన్న తర్వాత ఎంతసేపు 1 మినిట్. రెడీ? సైలెన్స్. అంతకుముందు సైలెన్స్ ఉండాలి. పెన్ డ్రాప్ సైలెన్స్ అంటాం చూడు. కాదు తమ్ముళ్ళు, ఫస్ట్ సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత మొదలెడదాం. రెడీ? సైలెన్స్ ప్లీజ్. రెడీ? ముందు సైలెంట్గా ఉంటే మన ఎనర్జీ తెలుస్తుంది. కొంచెం ఆగండి. రెడీ? 1, 2, 3. బాబోయ్, సరెండర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ. కోత మొదలైనట్టుంది, అస్సలు ఆగట్లేదు. బికాజ్ బేసికలీ మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ గారు వచ్చేయబోతున్నారు. మీరు ఇప్పటి నుంచి రిహర్సల్ మొదలెట్టారనమాట, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు.